Good morning and good evening, everyone. Welcome back. And so first Docker instance create చేద్దాం. Terraform apply auto upgrade. సో మన లాస్ట్ 3 days నుంచి డాకర్ గురించి డిస్కస్ చేసాం. అండ్ డాకర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఫిజికల్ మిషన్స్, వర్చువల్ మిషన్స్ వర్సెస్ కంటైనరైజేషన్ అండ్ మోనోలిథిక్ మైక్రో సర్వీసెస్, ఓల్డ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఎలా ఉండేవి. అండ్ మనం డాకర్ ఇన్స్టాల్ చేసాం, డాకర్ కమాండ్స్ చూసాం. ఓకే, డాకర్ కమాండ్స్ వచ్చేసి వీ కెనాట్ కస్టమైజ్ అవర్ ఓన్ ఇమేజెస్. సో అందుకని డాకర్ ఫైల్, వాట్ ఈస్ డాకర్ ఫైల్ అని అడుగుతారు యూజువల్. డాకర్ ఫైల్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ అవర్ ఓన్ కస్టమ్ ఇమేజెస్. ఓకే, సో డాకర్ ఈస్ ప్రొవైడింగ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ అవర్ ఓన్ కస్టమ్ ఇమేజెస్. యాక్చువల్లీ నిన్న మనం చూసాం ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్. ఫ్రమ్ ఈస్ ద బేస్ ఓఎస్ ఫర్ ఎనీ ఇమేజ్. ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా మనం ఒక బేస్ ఓఎస్ అనేది సెట్ చేస్తాం మన ఇమేజ్ కి. దట్ కెన్ బి ఓఎస్, దట్ కెన్ బి ఎనీ అదర్ ఇమేజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఓఎస్. అంటే ఇక్కడ ఉబుంటు అనో ఆర్హెచ్ఏలో అదే ఉండాలని కాదు, మీరు వేరే వాళ్ళు బిల్డ్ చేసిన ఇమేజ్ ని కూడా బేస్ ఓఎస్ కింద ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో హౌ టు బిల్డ్ డాకర్ ఇమేజ్. కమాండ్ వచ్చేసి డాకర్ బిల్డ్ -t ఫర్ ట్యాగ్, మీరు ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ నేమ్, అండ్ వర్షన్ డాట్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్టరీ. సో ఈ కరెంట్ డైరెక్టరీలో డాకర్ ఫైల్ అనేది సెర్చ్ చేసుకుంటుంది, దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, పుష్ చేయాలనుకున్నప్పుడు డాకర్ లాగిన్ -u యూజర్ నేమ్ ఇచ్చి మనం లాగిన్ అయ్యి దెన్ వి విల్ పుష్ ఇట్. డాకర్ పుష్ కమాండ్, డాకర్ పుష్ అండ్ దెన్ మీరు ఇచ్చిన ఇమేజ్ నేమ్ వర్షన్. ఓకే, అండ్ డాకర్ రన్ ఇన్స్ట్రక్షన్ చూసాం. రన్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇమేజ్ కాన్ఫిగరేషన్ కి అండ్ ఏవైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలంటే వి విల్ యూజ్ రన్ ఇన్స్ట్రక్షన్. రన్ అనేది ఓన్లీ ఇమేజ్ టైంలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సిఎండి అనేది ఇమేజ్ నుంచి మీరు కంటైనర్ క్రియేట్ చేస్తారు కదా, డాకర్ రన్ కమాండ్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదే మెయిన్ డిఫరెన్స్ రన్ వర్సెస్ సిఎండి. రన్ ఎగ్జిక్యూట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇమేజ్ బిల్డింగ్ ఆర్ ఇమేజ్ క్రియేషన్. సిఎండి ఎగ్జిక్యూట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ కంటైనర్ క్రియేషన్. ఈ సిఎండిలో మీరు ఇచ్చే కమాండ్ ఆ కంటైనర్ ని ఇన్ఫైనట్ టైం రన్ చేయాలి, లేకపోతే కంటైనర్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, అండ్ నిన్న కాపీ వర్సెస్ యాడ్ చూసాం. కాపీ అంటే ఏంటి, మీనింగ్ వచ్చేసి మన లోకల్ వర్క్ స్పేస్ లో ఉండే ఫైల్స్ ని ఇమేజ్ లోపలికి కాపీ చేయడానికి విల్ యూస్ కాపీ. ఎట్లయితే సిపి సోర్స్ డెస్టినేషన్ ఉంటుందో, కాపీ వచ్చేసి కాపీ మీ సోర్స్ ఫైల్ డెస్టినేషన్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు. కాపీ వర్సెస్ యాడ్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ కి. Both are for the same purpose, but add have two advantages. You can directly download the files from internet to the image, and you can directly untar the tar files into the image. So అంతకు మించి వేరే అడ్వాంటేజ్ అక్కడ ఏం లేదు. సో ఇక మనం కంటిన్యూ చేద్దాం రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్. లెట్ us install docker here. As such. సో దీన్ని మీరు యూజర్ డేటాలో మెన్షన్ చేయండి. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ డేటాలో ఇచ్చేయండి. అప్పుడు మనం మాన్యువల్ గా మళ్ళీ లాగిన్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంటుంది. Docker file reference.
సో మిమ్మల్ని నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి జనరల్ గా షెల్ స్క్రిప్టింగ్ మీ స్క్రీన్ షేర్ చేసి కొన్ని స్టాండర్డ్ స్క్రిప్ట్స్ రాయమని, అలానే మీ స్క్రీన్ షేర్ చేసి ఎంజినిక్స్ ని ఇన్స్టాల్ చేసే ప్లే బుక్ రాయమని, అలానే మీ స్క్రీన్ షేర్ చేసి టెరాఫామ్ తో ఈసీ ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఆ సింటాక్స్ రాయమని, ఇవన్నీ చాలా కామన్ గా అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో. ఎందుకంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, జస్ట్ ఊరికి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యొచ్చారా అని చెక్ చేయడానికి. అలానే ఎగ్జాక్ట్లీ ఒక స్క్రీన్ షేర్ చేసి ఒక డాకర్ ఫైల్ రాయమంటారు ఎంజినిక్స్ ని ఇన్స్టాల్ చేయడానికనో అలా. సో అప్పుడు మీరు డాకర్ ఫైల్ ఇదంతా ప్రాపర్ నేమింగ్ ఇచ్చేసి ఫైల్ రాసి చేసేలాగా ఉండాలి. ఓకే. సో ఫ్రమ్ డిస్కస్ చేసాం, రన్ అయిపోయింది, సిఎండి అయిపోయింది, లేబుల్ అయిపోయింది. సో లేబుల్ అనే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే జస్ట్ ఫర్ ఫిల్టరేషన్ కి కీ వాల్యూ పేర్స్ మెటా డేటా అనేది యాడ్ చేయొచ్చు. మెయింటైనర్ డెప్రికేటెడ్, యూ కెన్ కీప్ ఇట్ ఇన్సైడ్ లేబుల్. ఎక్స్పోజ్ అనేది మీ కంటైనర్ ఏ ఏ పోర్ట్స్ ని ఓపెన్ చేస్తుంది అని యూజర్స్ కి తెలియడానికి ఎక్స్పోజ్ అనేది యూజ్ చేస్తారు. దిస్ ఈస్ అగైన్ ఫర్ ఫంక్షనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్, నాట్ ఫర్ ఫంక్షనాలిటీ. లేబుల్ ఎక్స్పోజ్ దాని వల్ల ఫంక్షనాలిటీ ఏమీ యాడ్ అవ్వదు. అండ్ ఈఎన్వి చూసాం, ఈఎన్వి చూస్తే మీరు అగైన్ కీ వాల్యూ పేర్స్ సెట్ చేయొచ్చు లైక్ వేరియబుల్స్. మీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసి వాల్యూస్ ని తీసుకుంటాయి. ఓకే. అండ్ యాడ్ చూసాం, కాపీ చూసాం. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్. ఓకే. Let's install this. Okay. Sudo systemctl restart docker. Enable docker. Sudo user mod -ag docker ec2 user. Exit. Docker ps. ఓకే. సో ఎంట్రీ పాయింట్ చూద్దాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి. ఫస్ట్ క్వశ్చన్ వస్తే సిఎండి వర్సెస్ ఎంట్రీ పాయింట్ అని వస్తుంది. ఓకే. సో నేను ఎంట్రీ పాయింట్ లో ఒక డాకర్ ఫైల్ రాస్తున్నాను. సేమ్ సింటాక్స్ అయితే సిఎండి లాగానే, ఫ్రమ్ ఆల్మా లైనెక్స్ 9. ఓకే. సో ఇక్కడ సిఎండి వచ్చేసి పింగ్ google.coms. ఓకే. డాకర్ ఫైల్స్ పుష్ చేస్తున్నాం. క్లోన్ చేస్తున్నాం. కమాండ్ వచ్చేసి డాకర్ build -t image name : version dot.
ఓకే, ఇప్పుడు డాకర్ రన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయట్లేదు, ఫోర్గ్రౌండ్ లోనే రన్ చేస్తున్నాను. ఐ వాంట్ టు సీ ద రిజల్ట్. entry colon 1.0.0. ఓకే, google.com ని పింగ్ చేస్తుంది, రైట్? ఎందుకంటే మనం సిఎండి ఇచ్చాం కాబట్టి ఆ సిఎండిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ఫైన్. ఐ వాంట్ టు కమ్ అవుట్, కంట్రోల్ ఈ. Is it not working? ఓకే, సో నేను పర్టికులర్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఇవ్వాల్సింది. ఓకే, ఇది కిల్ అవ్వట్లేదు. కిల్ అయింది. సో ఇలా అయిందా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ రన్ ఎంట్రీ పింగ్ facebook.com అని ఇస్తుంది. facebook.com పింగ్ అవుతుందా? సో అంటే మీనింగ్ ఏంటి? మీరు సిఎండిలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని రన్ టైమ్ లో ఓవర్ రైట్ చేయగలుగుతున్నామా లేదా? సిఎండి ఇన్స్ట్రక్షన్ కెన్ బి ఓవర్ రైడెన్. ఓకే, సో మీరు కావాలంటే డాకర్ పిఎస్ -a ఇక్కడ చూస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన కమాండ్ కనిపిస్తుంది. సో యూ కెన్ ఓవర్ రైడ్ ద కమాండ్ గివెన్ ఇన్ సిఎండి. ఓకే, దీన్ని మనం ఎంట్రీ పాయింట్ తో రీప్లేస్ చేసి చూద్దాం. ఎంట్రీ పాయింట్ డాకర్ బిల్డ్. సో ఖచ్చితంగా డాకర్ బిల్డ్ చేయాలి, మీరు ఏ కొంచెం ఇమేజ్ చేంజ్ చేసినా కూడా. ఓకే, మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం. నార్మల్ గా రన్ చేస్తున్నా, ఓవర్ రైట్ చేయకుండా. ఓకే, google.com పింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్ us see. ఓవర్ రైట్ అయిందా? ఓకే, సో యూ కెనాట్ ఓవర్ రైట్ ఎంట్రీ పాయింట్. సో ఏం కమాండ్ వెళ్ళిందో బ్యాక్గ్రౌండ్ లో చూద్దాం ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేసినప్పుడు. -node run. సో కమాండ్ వెళ్ళింది వచ్చి ఇది. అంటే ఏమైంది ఇక్కడ? వాట్ హ్యాపెన్? అపెండ్ అయింది. మీరు సిఎండి ఎంట్రీ పాయింట్ లో ఇచ్చిన దానికి ఇది వెళ్ళి అపెండ్ అయింది. సో ఇఫ్ యూ ట్రై టు ఓవర్ రైడ్ entry point, it will not overwrite, but it will append. అక్కడ ఉన్న కమాండ్ కి అపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. బట్ సిఎండి ఎంట్రీ పాయింట్ రెండింటినీ కానీ మనం మిక్స్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో అది ఎలా అంటే, సో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ కమాండ్ మాత్రమే ఇస్తాను ఎంట్రీ పాయింట్ లో, ఆర్గ్యుమెంట్స్ ఇవ్వను. పింగ్ అనేది కమాండ్,
google.com అనేది ఆప్షన్. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎంట్రీ పాయింట్ లో నేను ఓన్లీ కమాండ్ ఇస్తున్నాను. సిఎండిలో వచ్చేసి ఆ కమాండ్ కొన్ని ఆప్షన్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు బిల్డ్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు రన్ చేద్దాం. నార్మల్ గా రన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది, google.com ని పింగ్ చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ఎంట్రీ పాయింట్ లో ఉండే కమాండ్ సిఎండిలో ఉండే వాటిని ఆప్షన్స్ లాగాను ఇన్పుట్ లాగాను తీసుకుంటుంది. ఓకే, సో జనరల్ గా అందరూ ఇంటర్వ్యూలో ఇక్కడ వరకు ఆన్సర్ చెప్తారు. ఇక్కడ వరకు ఈ రెండు, సిఎండి కెనాట్ బి ఓవర్ రిటన్, ఎంట్రీ పాయింట్ సిఎండి కెన్ బి ఓవర్ రిటన్, ఎంట్రీ పాయింట్ కెనాట్ బి ఓవర్ రిటన్ అని చెప్పి అంతే అయిపోతుంది. బట్ మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ గా ప్రాపర్ గా చెప్పాలి అంటే ఈ పాయింట్ మెన్షన్ చేసి, ఇఫ్ యూ ట్రై టు ఓవర్ రైడ్ ఎంట్రీ పాయింట్ ఇట్ విల్ గో అండ్ అపెండ్, అండ్ ఫర్ బెటర్ రిజల్ట్స్ we can use CMD and entry point together. ఎలా together? We can mention command in entry point. Options or inputs can be supplied through CMD. ఓకే, సో ఇప్పుడు యూజర్ వచ్చేసి నాకు google.com వద్దు facebook.com ని పింగ్ చేయాలి అనుకున్నప్పుడు, ఇక నేను వచ్చి మళ్ళీ ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ facebook.com అని ఇచ్చా అనుకోండి, facebook.com పింగ్ అయిందా? ఎందుకైంది? ఇక్కడ మీరు ఇచ్చే కమాండ్ వెళ్ళి సిఎండిని ఓవర్ రైట్ చేస్తుంది. అంటే సిఎండిలో ఉండే డిఫాల్ట్ ఆప్షన్స్ ని ఓవర్ రైట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తాను నేను, ఫర్ బెటర్ రిజల్ట్స్ వీ కెన్ యూజ్ సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ టుగెదర్. వీ కెన్ మెన్షన్ కమాండ్ ఇన్ ఎంట్రీ పాయింట్. డిఫాల్ట్ ఆప్షన్స్ కెన్ బి సప్లైడ్ త్రూ సిఎండి. యూజర్ కెన్ ఆల్వేస్ ఓవర్ రైట్ డిఫాల్ట్ ఆప్షన్స్. సో ఇది ఒక రకమైన సెక్యూరిటీ అనమాట. కమాండ్ ని ఎవరు ఓవర్ రైట్ చేయకూడదు. ఓకే, బట్ కమాండ్ లో ఉండే ఆప్షన్స్ ని ఓవర్ రైట్ చేయొచ్చు. అది ఎలా పాసిబుల్? ఎంట్రీ కమాండ్ వచ్చేసి ఎంట్రీ పాయింట్ లో ఇచ్చి ఆప్షన్స్ ని సిఎండిలో ఇచ్చి, ఒకవేళ యూజర్ ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వకపోతే అది డిఫాల్ట్ ఆప్షన్స్ తీసుకుంటుంది. ఒకవేళ యూజర్ నాకు డిఫాల్ట్ ఆప్షన్స్ వద్దు, ఐ హ్యావ్ మై ఓన్ ఆప్షన్స్ అన్నప్పుడు మీరు ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? సో ఇంకా ఒక సింగిల్ డాకర్ ఫైల్లో ఓన్లీ వన్ సిఎండి అండ్ వన్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి యూస్డ్ ఇన్ డాకర్ ఫైల్. మీరు మల్టిపుల్ కమాండ్స్ ని ఇవ్వలేరు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి. సో ఐ హోప్ ఇక్కడ క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో డాకర్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా అడగాలి అంటే ఖచ్చితంగా సిఎండి వర్సెస్ ఎంట్రీ పాయింట్. నెక్స్ట్ యూజర్ ఇన్స్ట్రక్షన్. వాల్యూమ్ మళ్ళీ చూద్దాం. వాల్యూమ్ పెద్ద టాపిక్, అది సపరేట్ గా వస్తుంది. యూజర్, నేను ఇక్కడ ఒక కమాండ్ రన్ చేస్తాను, cd docker build -t cmd:v 1.
1.0.0. CMD ఇమేజ్ రన్ చేస్తున్నా. కంటైనర్ కి సపరేట్ గా స్టోరేజ్ ఏమైనా ఉందా? సో ఇది సర్వరు. సో కంటైనర్ ఏం చేస్తుంది? హోస్ట్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటుంది. కంటైనర్ రన్ అయ్యేది సర్వర్ లోనే. ఓకే, సో ఒక సర్వర్ లో మల్టిపుల్ కంటైనర్స్ రన్ అవుతుంటాయి. ఓకే, అన్ని కంటైనర్స్ ఏం యూజ్ చేసుకుంటాయి? సర్వర్ లో ఉండే హార్డ్వేర్ ని యూజ్ చేసుకుంటాయి. కంటైనర్స్ కి ఏం సపరేట్ స్టోరేజ్ కానీ, సపరేట్ సిపియు కానీ, సపరేట్ ర్యామ్ కానీ ఏమి ఉండదు. హార్డ్ డిస్క్, సిపియు అండ్ ర్యామ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ హోస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కంటైనర్ లోకి లాగిన్ అయితే నాకు ఏ యాక్సెస్ వస్తుంది చూద్దాం. డాకర్ రన్ -t cmd:1.0.0 -name cmd అని ఇచ్చాను. డాకర్ exec -it cmd bash. నాకు ఏం యాక్సెస్ ఉంది ఇక్కడ? నార్మల్ యాక్సెస్, రూట్ యాక్సెస్? ఓకే, రూట్ యాక్సెస్ ఇవ్వడం, do you think it is correct? రూట్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుందంటే, అది మళ్ళీ మనం చూస్తాం వాల్యూమ్స్ వచ్చినప్పుడు, ఎవరైనా యూజర్ దీంట్లోకి లాగిన్ అయితే వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా కానీ ఏదైనా చేశారంటే ఈ మొత్తం హార్డ్ డిస్క్ వీటన్నిటికీ యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ హార్డ్ డిస్క్, సిపియు, ర్యామ్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ యొక్క డిఫరెంట్ కంటైనర్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ యొక్క డేటా అంతా ఇక్కడ ఉంటుంది. మీకు ఈ కంటైనర్ కానీ యాక్సెస్ ఇస్తే మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు, యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది నాట్ సెక్యూర్. సో అందుకని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డాకర్ లో మనం చెప్పాం కదా సెక్యూరిటీ అనేది వీక్ ఉంటుంది, బట్ వీ కెన్ అడ్రస్ ద సెక్యూరిటీ అని. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అంటే నెవర్ రన్ యువర్ కంటైనర్స్ విత్ రూట్ యాక్సెస్. ఓకే, సో అందుకోసం మనకి డాకర్ ఏంటంటే యూజర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మీరు ఒక యూజర్ ని క్రియేట్ చేసి ఫైనల్ గా ఆ యూజర్ నేమ్ ఇచ్చారంటే ఈ కంటైనర్ మొత్తం ఈ యూజర్ తోనే రన్ అవుతుంది అనమాట. సో చూద్దాం ఇప్పుడు. డాకర్ ఫైల్ నేను ఫ్రమ్ ఆల్మా లైనెక్స్ 9 అని ఇస్తున్నా. ఓకే, ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నా. రన్ యూజర్ యాడ్ ఎక్స్పెన్స్. ఓకే, cmd sleep 100 seconds. ఓకే, ఇది నా డాకర్ ఫైలు. కమింగ్ అవుట్, git pull cd user docker build -t user :1.0.0. ఓకే, రన్ చేద్దాం. డాకర్ రన్ -d user :1.0.0. ఓకే, ఒక నేమ్ ఇస్తాను యూజర్ అని. ఓకే, డాకర్ ఎగ్జెక్ లాగిన్ అవడానికి -it యూజర్ బ్యాష్. రూట్ యాక్సెస్ ఉందా?
ఓఎస్ ఏంటిది? ఆల్మా లైనెక్స్ మనం చూసాం ఆల్రెడీ. ఇప్పుడు యూజర్ ఈ కంటైనర్ లోపల ఏమైనా ఇన్‌స్టాల్ చేసుకోగలడా లేదా? సో, మనం డెవలపర్స్‌కి మన కంటైనర్స్‌కి రూట్ యాక్సెస్ ఇచ్చామంటే డెవలపర్స్ ఎప్పుడైనా లాగిన్ అవ్వాలి కంటైనర్స్‌లోకి అనుకున్నప్పుడు అక్కడ గాని రూట్ యాక్సెస్ ఉందనుకోండి. వాళ్ళేం చేస్తారు? వాళ్ళకి నచ్చిన ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళేమైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. DNF ఇన్‌స్టాల్ గిట్ అనో సమ్ హ్మ్. ఇట్ కుడ్ బి ఎ డివిజన్ ప్లగిన్ కమాండ్. ఓకే. చూద్దాం. ఆల్మా లైనక్స్‌లో DNFఏ కదా యూజ్ చేశాను. ఓహ్! ఇన్‌స్టాల్ స్పెల్లింగ్ రాంగ్. అంటే వాళ్ళకి నచ్చిన కమాండ్స్ ఇన్‌స్టాల్ చేసేసుకొని, వాళ్ళేమైనా చేయొచ్చు కంటైనర్‌ని. కంటైనర్‌ని చేంజెస్ చేయొచ్చు. అప్పుడేమవుతుంది అప్లికేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, సెక్యూరిటీ కోసం రూట్ యాక్సెస్ అనేది ఉండకూడదు. అది ఓన్లీ డెవలపర్స్‌కనే కాదు. ఎవరైనా హ్యాకర్స్ యాక్సెస్ తీసుకున్నా కూడా అండర్‌లయింగ్ స్టోరేజ్‌ని యాక్సెస్ చేసి మొత్తం అన్ని అప్లికేషన్స్ యొక్క డేటాని వాళ్ళు యాక్సెస్ చేయగలరు. సో, అందుకని డాకర్ ఏం చెప్తుంది అంటే అట్‌లీస్ట్ లాస్ట్ ఇన్‌స్ట్రక్షన్ కంటే ముందు నాన్ రూట్ యూజర్‌తో మీ కంటైనర్‌ని రన్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. డాకర్ rm-f యూజర్ రిమూవ్ చేస్తున్నా పాత కంటైనర్. డాకర్ రన్ ఇప్పుడు రన్ చేస్తున్నా. డాకర్ ఎగ్జెక్. ఇప్పుడు ఏ యాక్సెస్ ఉంది అక్కడ? రూట్ యాక్సెస్ అయితే లేదుగా. నార్మల్ యూజర్ ఏం చేయలేరు. దే కెనాట్ ఇన్‌స్టాల్, దే కెనాట్ యాక్సెస్ హోస్ట్ డేటా ఇంకా ఏమీ చేయలేరన్నమాట. సో, ఇది సెక్యూరిటీలో డాకర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. Containers should not run with root access. At least before the last instruction, you have to use user instruction. Sudo use చేసిన రాదు. కంటైనర్స్ లో sudo ఉండదు. Okay. సో దట్ ఈస్ యూజర్ ఇన్స్ట్రక్షన్. ఇవన్నీ మనం యూజ్ చేస్తాం మన కస్టమ్ ఇమేజెస్ ని బిల్డ్ చేసుకున్నప్పుడు మన అప్లికేషన్స్. ఓకే. సో ఇప్పుడు మనం వర్క్ డైరెక్టరీ అనే కమాండ్ ఇన్స్ట్రక్షన్ గురించి చూద్దాం. వర్క్ డైరెక్టరీ docker file from Alma Linux 9. నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నా ఇందులో టెంప్ డైరెక్టరీలో. ఓకే. వర్క్ డైరెక్టరీ డెమో అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. సో జస్ట్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సిడి ఇది రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో తెలుసుకోవడానికి pwd. ఓకే. ఆర్ఎల్స్ నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఎకో హలో అనేది హలో ఫ్రమ్ వర్క్ డైరెక్టరీ hello.txt. ఇది ఎక్కడ సేవ్ అవ్వాలి? నేను అక్కడ క్రియేట్ చేస్తున్న hello.txt ఎక్కడ సేవ్ అవుతుంది? ఏ ఫోల్డర్ లో? ఇక్కడ సేవ్ అవుతుందా? ఎందుకంటే అక్కడికి నేను సిడి చేశాను కాబట్టి.
docker build -t vert colon 1.0.0 dot. ఓకే, చూద్దాం ఎక్కడ సేవ్ అవుతుందో. docker run -d -name vert colon 1.0.0. docker exec -it vert bash. నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను? రూట్ లో ఉన్నాను. యాక్చువల్లీ నేను ఎక్కడ ఉండాలి? నేను సిడి ఎక్కడికైతే చేశానో అక్కడ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను టెంప్ డైరెక్టరీలోకి వెళ్ళి చూస్తే డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది, బట్ ఇక్కడ నేను ఇచ్చిన ఫైల్ ఇక్కడికి రాలేదు. సో డాకర్ లో ఏంటి అంటే మీరు సిడి యూస్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు అనమాట. సో సిడి అనేది డాకర్ లో వర్కౌట్ అవ్వదు. సో మీరు డాకర్ లో వర్క్ డైరెక్టరీ అనే కమాండ్ యూస్ చేసి, ఇన్స్ట్రక్షన్ యూస్ చేసి ఒక పాత్ అనేది సెట్ చేయాలి. ఓకే, అప్పుడు మాత్రమే డాకర్ అనేది అక్కడికి తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు వర్క్ డైరెక్టరీ స్పెసిఫై చేయకపోతే మీరు లోపల ఎన్ని సిడీలు కొట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఫైనల్ గా ఇక్కడికే వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో డాకర్ ఏం చెప్తుందంటే మీరు వర్క్ డైరెక్టరీని స్పెసిఫిక్ గా సెట్ చేసుకోమని చెప్తుంది. సింపుల్, సిడి బదులు వర్క్ డైరెక్టరీ అని ఇచ్చి ఇది కానీ సెట్ చేసామంటే ఇప్పుడు వెళ్ళి మన ఫైల్ ఇక్కడికి వెళ్తుంది. మనం లాగిన్ అవ్వగానే మనం ఇక్కడ ఉంటాం. మళ్ళీ ఇంకొకసారి రీబిల్డ్, పాత రిమూవ్ చేస్తున్నా, మళ్ళీ రన్ చేస్తున్నా. లాగిన్ అవుతున్నా కంటైనర్ లోకి. ఇప్పుడు చూడండి, మీరు లాగిన్ అవగానే ఎక్కడ ఉన్నారు, మీ ఫైల్ కూడా అక్కడికి వెళ్ళింది. సో ఇది వర్క్ డైరెక్టరీ యొక్క యూసేజ్. నెక్స్ట్ ఆర్గ్ ఉంది. ఆర్గ్ ఏంటో చూద్దాం. సో నేను ఫ్రమ్ చెప్పేప్పుడు ఒక పాయింట్ చెప్పాను, సెట్ ద యూజర్ ఆఫ్ కంటైనర్ వర్క్ డైరెక్టరీ, set the working directory of container or image. Okay, next arg. సో ఆర్గ్ ఏంటి అంటే నేను ఈఎన్వి చెప్పాను కదా, ఈఎన్వి చెప్పేప్పుడు ఏంటిది, సో ఈఎన్వి వేరియబుల్స్ ని నేను ఇమేజ్ టైమ్ లో సెట్ చేస్తున్నా. కెన్ ఐ యాక్సెస్ దెన్ ఇన్సైడ్ ద కంటైనర్ ఆర్ నాట్? సో ఇక్కడ ఒకసారి ఇక్కడ కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. రన్ ఎకో, నేనేమి ఇస్తాను అంటే హలో ట్రైనర్ అని ఇస్తాను. సో దీన్ని /temp/devops.txt లోకి పంపిస్తున్నా.
అండ్ కమాండ్ వచ్చేసి స్లీప్ ఇద్దాం. సో జస్ట్ టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇచ్చిన వేరియబుల్స్ ఇమేజ్ లో కూడా మనం యాక్సెస్ చేయగలమా లేదా అనేది. Docker build -t r:1.0.0 dot. Docker run -t r:1.0.0. Docker exec -it atc bash cd/temp ls cat devops.txt. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఈఎన్వి ద్వారా సెట్ చేసిన వేరియబుల్స్ ని కంటైనర్ లోపల యాక్సెస్ చేయొచ్చు అండ్ ఇమేజ్ బిల్డ్ అయ్యే టైంలో కూడా ఈ వేరియబుల్ వాల్యూని యాక్సెస్ చేసి ఇక్కడ స్టోర్ చేసింది. ఓకే, సో ఒకటి ఏంటి అంటే ఈఎన్వి వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ at the time of image building and in container also. ఓకే, సో ఆర్గ్ అనేది ఏంటి అంటే ఓన్లీ యాక్చువల్గా ఇమేజ్ బిల్డింగ్ టైంలో మాత్రమే. ఓకే, సో నేను ఇప్పుడు కొన్ని ఆర్గ్ అనేది ఇక్కడ సెట్ చేస్తాను. ఆర్ ఏదైనా ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ user1 అని ఉంది కదా, ఓకే ఇలా ఇచ్చాను. జనరల్ గా ఇది డిఫాల్ట్ వాల్యూ అనమాట user1 అనేది. హియర్ user1 is key. ఓకే, సమ్ యూజర్ ఈస్ డిఫాల్ట్ వాల్యూ. మీరు డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తున్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు దాన్ని ఓవర్ రైడ్ కూడా చేయొచ్చు. ఓకే, ఓవర్ రైడ్ చేయాలి అంటే ఇలా ఇవ్వాలి. సారీ, సో ఆర్ ఇలా ఇస్తున్నా నేను సింటాక్స్. ఒకవేళ మీరు వాల్యూ ఇవ్వకపోతే సమ్ యూజర్ అనేది తీసుకుంటుంది అనమాట. వాల్యూ ఇస్తే ఇచ్చిన వాల్యూ తీసుకుంటుంది. 1 minute. ఓకే, సో ఇది ఇక్కడ సింటాక్స్. నేను ఆర్గ్ ఇచ్చాను, వేరియబుల్ నేమ్ సెట్ చేశాను, దానికి వాల్యూ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ ఇది ఇస్తున్నాను. యూజర్స్ ఆల్వేస్ హీ కెన్ ఓవర్ రైట్. ఓకే, సో దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. జస్ట్ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుందా లేదా అనేది. ఓకే, మళ్ళీ డాకర్ బిల్డ్. ఓకే, అండ్ దెన్ డాకర్ రన్ డాకర్ exec -it 944 bash cd/temp ls cat devops.txt. డిఫాల్ట్ వాల్యూస్ సెట్ అవ్వలేదు.
సింటాక్స్ ఏమైనా మిస్టేక్? సారీ, ఇమేజ్ బిల్డింగ్ టైమ్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇక్కడ ఇది కాకుండా ఐ విల్ యూస్ ఎకో స్టేట్మెంట్. హలో యూజర్ డాలర్ యూజర్ నేమ్. ఓకే, సారీ, సింటాక్స్ కొంచెం రాంగ్ ఉంది, అది అక్కడికి రాదు. అదే దాని మన మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఇమేజ్ బిల్డింగ్ టైంలోనే యూజ్ అవుతుంది. Gitful Docker build to check the output. అవుట్పుట్ క్యాషే అవుతుంది. డాకర్ బిల్డ్ షో అవుట్పుట్. సో ఇది అవుట్పుట్ అనేది ట్రంక్ అవుతుంది. ట్రంక్ అవ్వకుండా చూడాలి అంటే ఈ ఆప్షన్. డాకర్ బిల్డ్ ప్రోగ్రెస్ ఈక్వల్ టు ప్లేన్. నో క్యాషే. నో క్యాషే. హలో యూజర్, ఇక్కడ ఎంటీ వాల్యూ వచ్చింది. సింటాక్స్ ఏదో రాంగ్ ఉంది ఇక్కడ. సింటాక్స్ ఇది కాదు. సింటాక్స్ ఇలా ఇచ్చి ఆ కీ వాల్యూ పేరే యూజర్ నేమ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ శివకుమార్ అని ఇస్తున్నాను. దిస్ ఇస్ ద సింటాక్స్. ఓకే, ఇది వాల్యూ. యూజర్ యూజర్ నేమ్ ఇది దీనికి వచ్చింది. సింటాక్స్ రాంగ్ ఇక్కడ, సారీ ఫర్ కన్ఫ్యూజన్. ఆర్గ్ ఇది క్యూ వాల్యూ ఇవ్వాలి అనుకుంటే we can pass it from the command line also, but let us see here. నేను ఇక్కడ ఒక వాల్యూ ఇస్తున్నాను, హలో యూజర్ నేమ్ అని ఇచ్చాను. full. సో ఇక్కడ ఓకే ప్రింట్ అయింది, ఎందుకంటే కీ వాల్యూ పేరు ఆబ్వియస్లీ జస్ట్ లైక్ ఈఎన్వి లాగా. సో దీన్ని నేను ఓవర్ రైట్ చేయాలి అనుకుంటే హైఫన్ బిల్డ్ ఆర్ ఐ కెన్ ఓవర్ రైట్ కీ అండ్ వాల్యూ. సో కీ వచ్చేసి
username, okay, some user అంటాను. ఓకే, మీరు ఆర్గ్స్ ఇచ్చి దాన్ని కమాండ్ లైన్ లో ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మీరు ఇక్కడ ఇచ్చిన ఆర్గ్స్ కంటైనర్ లో యాక్సెస్ అవుతున్నాయా లేదో చెక్ చేద్దాం. ఇక్కడ బిల్డ్ చేశాను కదా, అండ్ docker ps docker run -t r :1.0.0 bash docker exec -it ea bash. సారీ, ప్రీవియస్ కమాండ్ రాంగ్. బ్యాష్ అవసరం లేదు ఇక్కడ. docker exec 129 ఫస్ట్ ఫ్యూ క్యారెక్టర్స్ env లో మనం బిల్డ్ లో సెట్ చేసిన వాల్యూ ఇక్కడ ఉందా, యూజర్ అనేది. యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఉందా? సో లేదు కదా. సో నేను ఒక పాయింట్ చెప్పడానికి ఇదంతా కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్లీ. దట్ ఈస్ arg వేరియబుల్స్ ఆర్ ఓన్లీ యాక్సెస్ ఇన్సైడ్ build, not in container. ఇది. సో యూ కెన్ ఓవర్ రైట్ ఆర్గ్స్ బై ది కమాండ్ లైన్ నుంచి. env వేరియబుల్స్ ని కూడా మీరు ఓవర్ రైట్ చేయొచ్చు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఉండే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్గ్ లో మీరు సెట్ చేసిన వేరియబుల్స్ ని మీరు కంటైనర్ లోపల యాక్సెస్ చేయలేరు. ఎట్ ద టైమ్ ఆఫ్ బిల్డ్ మాత్రమే మీరు యాక్సెస్ చేయగలరు. ఓకే, సో ఒకవేళ మనం ఫైల్లోకి సేవ్ చేయాలనుకుంటే ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. ఫైల్లోకి సేవ్ చేయాలనుకుంటే కూడా అవ్వదు యూజువల్లీ. ఓన్లీ బిల్డ్ టైంలో మాత్రమే అవుతుంది, ఫైల్ లోపలికి కూడా సేవ్ అవ్వదు. git pull చూద్దాం. I never tried. docker run -d r :1.0.0 docker exec -it 752 bash pd temp అయింది. ఫైల్లోకి సేవ్ అయింది. సో ఇట్ మీన్స్ బిల్డ్ టైంలో మీకు పూర్తిగా యాక్సెస్ అవుతుంది, బిల్డ్ అండ్ ఇమేజ్ టైంలో. కానీ స్టిల్ కంటైనర్ దీన్ని యాక్సెస్ చేయలేదు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ద్వారా. ఓకే, ఇక్కడ లేదు చూడండి, యూజర్ నేమ్ అనేది లేదు. సో ప్రోగ్రామ్స్ దీన్ని యాక్సెస్ చేయలేవు. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇదే, env వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇమేజ్ బిల్డింగ్ అండ్ ఇన్ కంటైనర్ ఆల్సో. arg వేరియబుల్స్ ఆర్ ఓన్లీ యాక్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇమేజ్ బిల్డ్, నాట్ ఇన్ కంటైనర్. సో ఇక్కడ నేను ఫైల్లోకి సేవ్ చేశాను కదా అంటే, అది ఫైల్లోకి సేవ్ చేసాం తప్ప మనం env వేరియబుల్స్ సెట్ చేయలేకపోయాం, envలోకి రావట్లేదు. అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయలేవు ప్రోగ్రామ్స్ ఏంటంటే వాటికి కావాల్సిన పారామీటర్స్ ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ద్వారా యాక్సెస్ చేస్తాయి. బట్ ఆర్గ్ లో మీరు ఇచ్చినవి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోకి సెట్ అవ్వదు. ఇంకొక పాయింట్ చెప్పాను, వాట్ షుడ్ బి ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ డాకర్ ఫైల్? ఫ్రమ్ కదా. arg can be the first instruction only to provide the version for base image.
ఓకే. సో ఇదేంటి అంటే ఇప్పుడు నేను ఆల్మా లైనక్స్ 9 యూజ్ చేస్తున్నా. ఆఫ్టర్ 1 ఇయర్ 10 వస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ డాకర్ ఫైల్‌లోకి వచ్చి ఎడిట్ చేయాలి. చేంజ్ చేయాలి కదా! సో మన ఇంటెన్షన్ ఏంటి? మాక్సిమం మన దగ్గర ఉండే ఫైల్స్‌ని చేంజెస్ చేయకుండా ఎవ్రీథింగ్ రన్ టైమ్‌లో చేయగలగాలి. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఆర్గ్ వర్షన్ అని ఇస్తాం. ఆర్గ్ వేరియబుల్. ఇక్కడ దీన్ని ఏం చేస్తాం? రిఫర్ చేస్తాం. వర్షన్ నేను రిఫర్ చేస్తున్నా. ఓకే. ఇందాక మనం చూసిన సింటాక్స్ అదే. ఇలా. సో ఈ వేరియబుల్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఒకవేళ ఎవరు యూజర్స్ రిప్లై ఇవ్వకపోతే డిఫాల్ట్ గా 9 యూజ్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇక్కడ కూడా చూద్దాం. అది అక్కడ ఇది ఇక్కడ యాక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. ఇమేజ్ వర్షన్. ఓకే. So usually from should be the first instruction, but in exceptional cases or in special cases, you can give arg as the first instruction to supply the version for the base image. Okay. So ఇప్పుడు చూద్దాం. ఇంకా సారీ మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇక్కడ వర్షన్ అనేది యాక్సెస్ అయిందా? వర్షన్ అనేది యాక్సెస్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి మళ్ళీ బిల్డ్ ఆర్గ్ వర్షన్ ఈక్వల్ టు 8 అని ఇస్తున్నా. ఇప్పుడేంటి ఆల్మా లైనక్స్ 8 రన్ అవుతుందా? కానీ వర్షన్ మాత్రం యాక్సెస్ అవ్వలేదు. సో ఏంటి అంటే ఇక్కడ ఎక్సెప్షనల్ కేసులో ఇక్కడ మీరు ఆర్గ్ లో ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ కంటే ముందు ఇచ్చిన ఆర్గ్ లో ఏదైతే వర్షన్ ఇస్తున్నారో అది ఫ్రమ్ వరకే పనిచేస్తుంది, దీని తర్వాత పనిచేయదు. సో మనం ఇచ్చిన ఎక్సెప్షన్ ఏంటి? ఫ్రమ్ ముందు యూజ్ చేసుకోవడానికి, ఫ్రమ్ కి వాల్యూస్ అప్లై చేయడానికి మాత్రమే. సో వాల్యూస్ అప్లై చేసింది, దీని పని అయిపోయింది, ఇంక ఇక్కడ యాక్సెస్ అవ్వదు అనమాట, ఇక్కడ వర్క్ అవ్వదు. దట్ ఈస్ ద ఎక్సెప్షన్. ఓకే. So arg can be the first instruction only to provide the version for the base image. It cannot be useful after from. ఓకే. సో ఇదంతా మీకు చెప్పినా కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఏంటి అంటే ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతాడు, ఒకవేళ నేను ఆర్గ్ ని కంటైనర్ లోపల కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ద్వారా యాక్సెస్ చేయాలంటే ఎలా? సో ఇది అడిగారు కూడా, ఇంతకు ముందు నన్నే అడిగారు. సో మనం క్లియర్ గా చెప్తున్నాం ఆర్గ్ కెనాట్ బి యాక్సెస్డ్ ఇన్సైడ్ ద కంటైనర్ అని, ఆర్గ్ వాల్యూ. బట్ అతను అడుగుతాడు లేదు నేను యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు సెట్ ద ఆర్గ్ వాల్యూ టు env వేరియబుల్ ఇన్సైడ్ డాకర్ ఫైల్. ఇది చేయొచ్చు కదా మనం, ఇక్కడైతే వర్క్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ env మళ్ళీ సేమ్ యూజర్ సేమ్ వేరియబుల్ క్రియేట్ చేసి ఓకే ఈక్వల్ టు డాలర్ యూజర్ నేమ్.
ఇదైతే వర్క్ అవుతుందిగా ఇక్కడ ఇమేజ్ బిల్డింగ్ టైంలో. ఇమేజ్ బిల్డింగ్ టైంలో వర్క్ అవుతుందిగా. సో నేనేం చేస్తున్నాను, ఇమేజ్ బిల్డ్ చేసేప్పుడు ఈఎన్వి వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసి యూజర్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దాన్ని నేను ఈఎన్వికి సప్లై చేస్తున్నాను. ఇప్పుడు యూ కెన్ యాక్సెస్. ఇది అంతా ఓన్లీ ఇంటర్వ్యూస్ కి తప్ప మనం ఎక్కడ మోస్ట్లీ ప్రాజెక్ట్స్ లో యూస్ చేసే అంత అవసరం రాదు, లేదు కూడా. ఓకే, డాకర్ రన్ -d r:1.0.0 docker exec -it t09 bash env. ఓకే, సో ఇక్కడ వచ్చిందిగా. ఓకే, సో ఇది ఎన్వికి ఆర్కి ఉండే డిఫరెన్స్. సో ఇది ఖచ్చితంగా ఇది అడిగినప్పుడు మీరు ఇదంతా చెప్పారనుకోండి, దెన్ యు ఆర్ లైక్ ఎక్సెప్షనల్ పర్ఫార్మర్ ఇన్ ద ఇంటర్వ్యూ. అందరూ చెప్పేదైతే arg values can be only accessed at the time of image creation. env variables can be accessed even in the container also. ఇక్కడ వరకు చెప్పి ఆపేస్తారు. You can say arg instruction can be used before the from instruction in a special situation. So this arg value can be used to supply the base OS version, and after from instruction that will not be useful. Okay. సో ఇది అతను స్పెసిఫిక్ గా అడిగితే చెప్పండి, నేను ఆర్గ్ వాల్యూని కంటైనర్ లోపల యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మాత్రమే ఇది మీరు చెప్పండి. ఓకే, సో ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఉంది, ఆన్ బిల్డ్ ఇన్స్ట్రక్షన్. ఇది మనం రేపు డిస్కస్ చేసి దెన్ వీ కెన్ ప్రొసీడ్ టు కంటైనరైజ్ అవర్ ఎక్స్పెన్స్ అప్లికేషన్స్. ఓకే, సో వీ కెన్ హ్యావ్ క్వశ్చన్స్ టుమారో బికాస్ ఈరోజు శివరాత్రి కాబట్టి అందరూ మేబీ టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటుంటారు. నేను 5K లేసి వెళ్ళొచ్చాను మేబీ. Okay. Thank you so much. See you tomorrow. Happy Shivaratri. Shivaratri Shubhakankshalu. Bye bye. Okay. Questions unte repu manam discuss cheddam. Repu on build instruction complete chesi then we will start expense project. Okay. Bye bye.